చెన్నా కోలి వడకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. చెన్నా కోలి వడకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సుజ్వల గారు, ఐటమ్స్ అన్నీ వచ్చేసాయండి. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ మనం బౌల్ తీసుకొని వాటిని అన్ని కలుపుకుందాం. ఓకే, సో మీకు మిక్సింగ్ బౌల్ ఇదిగోండి. అయితే ఉజ్వల గారు, ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి వడ అంటే మనకి, సో ఫస్ట్ ఆయిల్ కూడా వేడి చేసేసుకుందామా? ఓకే, సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసామండి, అది వేడవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ చిటికెడు పసుపు, కొద్దిగా గరం మసాలా, ఓకే, కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఇంగువ. ఓకే, వీటిని ఇప్పుడు కలుపుకుందాం. ఓకే. సో ఉజ్వల గారు, మహారాష్ట్రలో ఏమేమి షాపింగ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా మీరు? ఎక్కువగా అంటే కిడ్స్కి సంబంధించినవి చేస్తూ ఉంటాము. వాళ్ళకి కావాల్సిన ఆట వస్తువులని, తర్వాత శారీస్, బ్యాగ్స్ అలాంటివి చేస్తూ ఉంటాను. ఓకే, ఎక్కడికి వెళ్ళినా మన ఆడవాళ్ళకి చీరలు కంపల్సరీ ఉండాల్సిందే. వాటర్ తీసుకో. ఓకే, సో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. కొద్దిగా ఆ చెన్న వాటికి సరిపడేంతగా. ఓకే, జగ్ అక్కడ పెట్టేసేయండి. ఇప్పుడు ఈ చెన్న వేసేద్దాం. ఓకే, కాబుల్ చెన్న. సో ఉడకబెట్టి పెట్టుకున్నా అంటే నానబెట్టి వీటిని బాయిల్ చేసి ఉంటాం కదా, వాటిని. బియ్యం పిండి, శనగపిండి. ఓకే, వీటిని కలపాలి. చూసుకొని మనం తగినట్టుగా, ఎగ్జాక్ట్గా కాదు కదా, కొంచెం చూసుకొని మనం వాటిని కలుపుకోవాలి. అలా వేసుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది. ఎక్కువ తక్కువ అయినప్పుడు చూసుకుంటే కలుపుకోవడం. ఇప్పుడు ఉప్పు తగినంతగా. మహారాష్ట్రలో ఇంకా ఏమేమి వంటకాలు అటు సైడ్ బాగా తింటారండి వాళ్ళు? ఎక్కువగా వాళ్ళు నాన్ వెజ్ తినరండి. ఎందుకంటే మీకు శివాజీ తెలుసు కదా, అవును. ఆ శివాజీ వాళ్ళు చాలా ఎక్కువ దైవంగా భావిస్తారు. సో అక్కడ నాన్ వెజ్ అనేది మహారాష్ట్ర వాళ్ళైతే తక్కువ తింటారు. ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ అంతా ఇష్టపడరు, అంతా ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటుంది, అని హెల్దీగా ఉంటాయి అన్నమాట. సో అయితే వాళ్ళు దైవంగా కూడా శివాజీ మహారాజు కంపల్సరీ ప్రతి ఒక్క వాళ్ళకు ఒక వెహికల్ మీద కానీ, లేదంటే ఒక కార్ మీద కానీ, లేదంటే కొంచెం హౌస్లో కూడా కంపల్సరీ శివాజీ ఛత్రపతి కంపల్సరీ పెట్టుకుంటారు. అంటే ఒక దైవంగా భావిస్తారనమాట. అది నాకు చాలా ఇష్టం. ఓకే, సో అయితే వెజ్ ఐటమ్స్ అక్కడ బాగా ఎక్కువగా తింటారు. నాన్ వెజ్ ఉండదు, అసలు నాన్ వెజ్ తినరు. మా అపార్ట్మెంట్ ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటుంటారనుకో, వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు మాత్రం అస్సలు తినరు. వాళ్ళ కోసం కంపల్సరీ మళ్ళీ వెజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు వాటర్. ఓకే, సో వెజ్లో ఏంటండి అక్కడ బాగా ఫేమస్ వంటకాలు మహారాష్ట్రలో? వాళ్ళు తేచా ఎక్కువ తింటారు. ఎక్కువ వాళ్ళు తేచా, జొన్న రొట్టె కంపల్సరీ. వాళ్ళు ఏ ఐటమ్ అయినా సరే వాళ్ళకి జొన్న రొట్టె ఉండాలి, రొట్టెతోనే తింటారు వాళ్ళు. నాకు తెలిసి చాలా మటుకి వాళ్ళు వస్తూ ఉంటారు, మేము వెళ్తుంటాం కదా, ఆల్మోస్ట్ వాళ్ళు ఎందుకో చాలా సన్నగా ఉంటారు, అంటే లావ్ అనిపించారు. మరి ఎందుకో వాళ్ళు డిఫరెంట్గా ఉంటాయి ఐటమ్స్ కూడా. అంటే మనం తినలేం కానీ ఐటమ్స్ అంటే డిఫరెంట్, మనకి ఇవి డిఫరెంట్ అనిపిస్తాయి. మన స్పైసీగా నాన్ వెజ్, మటన్ ముక్కలు లేని దిగుదంటారు చూసారా, అలా ఉండాలి. వీళ్ళు డిఫరెంట్ అండి, చాలా లైట్ వెయిట్గా ఉంటాయి వీళ్ళవి. ఓకే, సో ఆయిల్ వేడెక్కిందా? ఆయిల్ వేడైందండి. అంటే ఇప్పుడు వడ అంటే మనం ఒక్కొక్కటి వేసుకుంటాం, బజ్జీ అంటే కొంచెం అన్ని కలిపి వేసుకుంటాం, కానీ ఇది మనం ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. ఓకే, సో ఒక్కొక్క చెన్న కలిపి వేయాలి. అసలు నేను వడ అంటే మంచిగా ఇట్లా మన ప్రాపర్ వడ అలా అనుకున్నాను, కానీ ఇది వేరు, మోసం చేశారు. ఓకే, బట్ ఇది డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉంటుంది.
మన సైడ్ ఇలా ఉండదు, వడ అంటే వేరు ఉంటుంది కదా, అవును. చాలా అరచేయంత ఉంటుంది, హోల్ ఉంటుంది. ఇది అలా కాదు. మహారాష్ట్ర అంటే ఎంతైనా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకే అడుగుతున్నా ఇందాకే, షాక్ అయ్యా అసలు. ఇంకా ఫ్రై చేసుకోవడమే అంటే ఇదేంటిది త్వరగా కిక్ అయిపోయింది అనుకున్నావా? ఆ వడల్లాగా ఏమి రాలేదే ఇంకా అని చెప్పి చూస్తూ ఉన్నా నేను. ఈజీ ఐటమ్స్. మీరన్నట్టు ప్రాసెస్ అయితే మనకి సింపులే. వడకి మామూలుగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. పిల్లలకి చాలా బాగుంటుంది స్నాక్, ఒక్కొక్కటి నోట్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అమ్మ వడ అంటే ఇంత పెద్ద వడ తినాలా మమ్మీ అంటారు కదా, వాళ్ళకైతే ఇది ఈజీగా తినేస్తారు. కూర్చొని టీవీ మీద అలా కానీ, లంచ్ బాక్స్లో స్నాక్స్గా కానీ, క్రిప్సీగా. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి? వాళ్ళ దగ్గర అండి. మా పక్కన శిల్ప అని ఉంటుంది, మహారాష్ట్ర. తను కూడా కాదు, మీరు అక్కడికి వెళ్ళడమే కాకుండా మీరుండే హైదరాబాద్ లో కూడా చుట్టుపక్కల అందరూ మహారాష్ట్ర వాళ్ళే. సో మహారాష్ట్ర మిమ్మల్ని వదలట్లేదు అయితే. పచ్చిమిర్చి కూడా వేద్దాం. అంటే దీంట్లోనేనా అండి? అంటే తినడానికి ఇప్పుడు మన మధ్యలో అది నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే, అంటే డీప్ ఫ్రైలో కూడానా? ఓ, ఇది కూడా వెరైటీ. వేస్తావరా? ఓకే. సో ఇలాగా మనం స్లిట్స్ లాగా చేసి పెట్టుకోవాలి. క్రంచ్ ఉంటుంది కదా, ఇది మధ్యలో అలా తింటూ ఉంటే బాగుంటుంది. మన సమోసా ఎలా తింటాం మధ్యలో మిర్చి, అలా అనమాట. ఓకే. సో మిర్చి కూడా దీంతో పాటే వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా. ఓకే. అది తింటూ ఒక్కొక్కటి మన చెన్న తింటూ ఆ మిర్చి కూడా తింటే అది బాగా టేస్టీగా, కొంచెం కారంగా కూడా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం అనుకో, చాలా రుచిగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి. సో వేసేయండి కరివేపాకు. ఓకే, సో కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసేసుకున్నామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనా? స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో వేసి. సో ఉజ్వల గారు, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా, ఇంకేమన్నా యాడ్ చేయాలా? లాస్ట్లో కొత్తిమీర. ఓకే. చెన్నా కోలి వడ రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చెన్నా కోలి వడకి కావలసిన పదార్థాలు: నూనె, పసుపు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ఉడికించుకున్న కాబూలీ శనగలు, బియ్యపిండి, శనగపిండి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. చెన్నా కోలి వడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పసుపు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత ఉడికించుకున్న కాబూలీ శనగలు, బియ్యపిండి, శనగపిండి, ఉప్పు, నీళ్లు పోసి పకోడీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న కాబూలీ శనగలన్నీ ఒక్కొక్కటిగా వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని, చివరిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చెనా కోలి వడ రెడీ.